మా ఫ్రెండ్ ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసా మీకు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయనమో. ఇవాళ మన 100 డేస్ ఛాలెంజ్లో డే 42. ఈరోజు చాలా పనులు ఉన్నాయి తుమ్కూరులో. సో పొద్దున్నే లేచేసా వర్కౌట్ చేసుకోవడానికి. అంటే లెగవాలంటే చాలా గైస్, ఒక యుద్ధం చేయాలి మనతో మనమే. ఇప్పటి తీసి కాలు బయటికి పెట్టాలన్నా భలే బాధేసిద్ది సోమవారం పొద్దున్నే. అని ఏం చేయలేము గైస్, పొద్దున్న లేగవలసిందే, ఇంకా లేకపోతే పని అవ్వదు మనకి. కింద నుంచి పని 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 అంటున్నాడు. ఏం పని అంటే తర్వాత చదువుతాలండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోయింది ఏ పని. ఇంకా మన వర్కౌట్ విషయానికి వస్తే చెస్ట్ అండ్ ట్రైసప్ ఉండే ఈ రోజు. సో చెస్ట్ కో 3 వేరియేషన్ చేసా అండ్ ట్రైసప్ కో 2 చేసా ఈ రోజు టైం లేక. ఇంకా దాని తర్వాత వచ్చి ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే తినేసి బయలుదేరిపోయా కాలేజ్ కి. ఇంకా బస్ పాస్ పోయింది కాబట్టి ప్రైవేట్ బస్ ఎక్కి తుమ్కూరు బయలుదేరిపోయా. ఈ రోజు మొత్తం నా హెయిర్ నా కంట్రోల్ ఉంది గైస్, మంచిగా నా మాట అందరూ పనిష్మెంట్ ఉంది తీసుకుంటున్నామంటే ఫస్ట్ బెంచ్ లో ఎవరు కూర్చోలేదని మమ్మల్ని అందరిని నిల్చోబెట్టింది కదా మేడం. ఏంటంటే ఇన్సర్ట్ చేయలేదు, ఇన్సర్ట్ చేయకపోయినా ముందు బెంచ్ లో కూర్చోపోయినా మమ్మల్ని నిల్చోబెట్టిద్దా మేడం. ఇంకా మనం ఏం చేయలేం గైస్, అలాంటివి జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. పాపం మా ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసుకొని విఎస్ కోడ్ ఎక్కిస్తా అని ఏం పడితే ఎక్కించాడు గైస్ అప్లికేషన్ లో. పాపం ల్యాప్టాప్ దెబ్బ టెర్రర్ అయిపోయింది. వాడు ఏం పని చేసాడో తెలియదు కానీ సర్చ్ బార్ మొత్తం దొబ్బేసింది పాపం మాడిది. చూస్తున్నావు ఈ గేమ్ నువ్వు వాడలేవురా అంటే ఎట్లా ఆడాడు. నేను మా ఫ్రెండ్తో అన్న ఒక్క లెవెల్ కూడా కంప్లీట్ చేయలేవురా నువ్వు దీంట్లో అంటే, అసలు హ్యాకర్ లాగా ఆడాడు గైస్ ఆడు. ಮಸ್ತ್ ಇರ್ತದೆ ಲ್ಯಾಬಲ್ಲಿ ಬಂದರೆ ಇದೆ ಆಡೋದು ನಾನು ಲ್ಯಾಬಲ್ಲಿ. ఇంకా అలా పీజీసీఈటీకి అప్లై చేసేసి మంచి ఐటమ్ సాంగ్ వినేసి బయలుదేరిపోయాం గైస్ ఇంటికి. సారీ ఇంటికి గది వెళ్ళింది, మనం బస్ పాస్ అప్లై చేసుకోవడానికి వెళ్ళాం. మళ్ళీ ఇంక ఇంటికి వచ్చేసి అప్లై చేసేసాం గైస్ బస్ పాస్ని. సరే మరి తెలుస్తాను బాయ్.